హలో అండి. ఈ మధ్యకాలంలో పిల్లలకి అన్నం వండాలన్నా కష్టమే, కుక్కర్లు ఉండాలి, వంచాలంటే కష్టము. సో ఇవన్నీ లేకుండా అన్నం వండేదానికి ఒక చిన్న టిప్ చెప్తానండి. మీరు ఎంతైనా వేసుకోండి, బియ్యం ఎంత వండాలో అంత వేసుకోండి. దానికి తగ్గట్టు ఒక పాత్ర తీసుకోండి. మ్యాక్సిమం అది స్టీల్ పాత్ర అయి ఉండొచ్చు, లేదంటే అల్యూమినియం పాత్ర అయి ఉండొచ్చు. ఈ విధంగా మీకు పొడి పొడిగా అన్నం రావాలంటే ఆ పాత్రలో ఆ బియ్యం కడిగేసి, నేను ఇందాక చూపించినట్టు ఆ నాలుగో గీత వరకు వచ్చే వరకు నీళ్లు పట్టి సన్న సిమ్ములో పెట్టేసేయండి. చూసారు కదా, సన్న సిమ్ములో పెట్టేసి కొంచెంసేపు మూత పెట్టేశారనుకోండి, మీరు గెంజి వంచాల్సిన అవసరం లేదు. ఇదిగోండి, ఇంతవరకు నేను చూపిస్తున్నాను కదా, ఆ బియ్యము టచ్ అయ్యేటప్పుడు అంతవరకు నీళ్లు పోసారంటే మీకు కరెక్ట్గా ఉడికిపోద్దండి. మీరు ఏమి ఇంకేమి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీరు మిగతా పనులన్నీ చేసుకుని వచ్చేటప్పటికి ఈ విధంగా పొడి పొడిగా అన్నం ఉడికిపోతుంది. చూసారు కదా, గంజి వంచాల్సిన పని లేదు, కుక్కర్ అవసరం లేదు. పొడి పొడిగా వస్తుంది, బాగా మెత్తగా ఉడికిపోతుంది. అన్నం వండడం పెద్ద సమస్య కాదు. అక్కడ పెట్టేసి మీరు కర్రీ చేసుకోవచ్చు, ఇంకేదైనా చేసుకోవచ్చు, బట్టలు ఉతుక్కోవచ్చు, ఇంకా మిగతా పనులన్నీ చేసుకొనొచ్చు. చూడండి, అన్నం నీట్గా ఉడికిపోయి ఉంటుంది. కుక్కర్ అయితే విజిల్ వస్తుంది, అన్నం ఒకదానికొకటి బాగా అంటే కొంచెం ముద్దగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అది గంజి వంచాలి అనుకుంటే కనుక గంజి వంచి కొంచెంసేపు సిమ్ములో పెట్టాలి, ఒక 2 నిమిషాలు. సో అవి 2 పద్ధతులు లేకుండా మీరు ఈ పద్ధతిలో మీరు అన్నం నీట్గా ఈ విధంగా చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీ. సిమ్ములోనే పెట్టాలి, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. అదిగోండి, నేను చూపిస్తున్నాను కదా, బియ్యం వేసిన తర్వాత అంతవరకు నీళ్లు పోసి పెట్టేయండి. గంజి వంచాల్సిన పని లేదు. మీరు నీట్గా రైస్ అనేది తయారైపోతుంది. ఇది ఒక చిన్న టిప్పు మాత్రమేనండి, ఎవరికి కుక్కర్ లేని వాళ్ళకి, తెలియని వాళ్ళకి. నాకు తెలిసి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళకి ఈ వీడియో ద్వారా చూపిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. మరిన్ని వివరాల కోసం, మరిన్ని వీడియోల కోసం, మరిన్ని టిప్స్ కోసం ఈ వీడియోని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు రకరకాల కర్రీస్, ప్లాంట్స్ అన్నీ ఉంటాయి.